ప్యాగో ఆటో BS4 ఇంజన్ వెహికల్ ఆయిల్ చేంజ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. చూడండి 70 నెంబర్ రింగ్ పని వస్తుంది ఈ బండికి. ఆయిల్ బోల్ట్కి లూజ్ చేసుకొని ఆయిల్ ఇప్పేసుకోవాలి. చూడండి ఆయిల్ క్లిప్తున్నాం. కొంచెం వీడియో అటు ఇటు కనబడుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూస్తారు కదా, బోల్ట్ ఇప్పినాక ఆయిల్ ఎట్లా కారిపోతుందో. ఆయిల్ మొత్తం కారిపోయే వరకు వెయిట్ చేయాలి, కంపల్సరీ వెయిట్ చేయాలి. మొత్తం కారిపోవాలి. అక్కడ బబుల్ వస్తుందంటే దానికి గేజ్ పుల్ల తీయాలి, హెయిర్ బ్లాక్ అవుతుంది అన్నట్టు. దానికోసం ఆయిల్ ఎక్కువ బయటికి రాకుండా అవుతుంది, హెయిర్ వస్తుంటుంది కాబట్టి రాదు. కొంచెం గేజ్ పుల్ల తీసేసిన. బోల్ట్ ఎందుకు ఆయిల్ మొత్తం కారిపోక ముందుకు పెడుతున్నా అంటే, సిఆర్ బేరింగ్ కూడా వేయాల్సి వస్తుంది. వేయాలంటే కంపల్సరీ చెంబరిప్పాలి. చెంబరిప్పితే ఎట్లాగో ఆయిల్ మొత్తం కారిపోతాయి కాబట్టి ఫాస్ట్గా బోల్ట్ పెట్టేస్తున్నా. సిఆర్ బేరింగ్ వేయాలి ఈ బండికి. ఫుల్ టైట్ చేసుకోవాలి బోల్ట్, కంపల్సరీ ఫుల్ టైట్ చేయాలి. కొంచెం ఏమాత్రం కూడా లూజ్ ఉండొద్దు. చూడండి చెంబర్ ఉందిగా, చెంబర్ ఇప్పుతున్నాను. 10 నెంబర్ బిట్ రాడు, ఎక్స్టెన్షన్, ఈ 3 కంపల్సరీ ఉండాలి మన దగ్గర. బిట్ లేకపోతే ఇప్పడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే బిట్ ఉంటేనే ఫ్రీగా వెళ్తాయి, బిట్ లేకపోతే చాలా కష్టం ఉంటుంది బోల్ట్ ఇప్పడం. స్లిప్ అవుతాయి, కష్టం అనిపిస్తుంది కొంచెం ఎంతైనా. దానికోసం బిట్ రాడు, ఎక్స్టెన్షన్ రాడు అంటే ఫ్రీగా వెళ్ళిపోతాయి. చూస్తురా చెప్తున్నా, సేమ్ అట్లా లేపండి. 10 బోల్ట్లు వస్తాయి దీనికి. 10 బోల్ట్లు కూడా కంపల్సరీ ఫస్ట్ లూజ్ చేసుకోవాలి. చూడండి లూజ్ చేసుకుంటుండే అన్నీ. కొంచెం ఫ్రీగానే ఉంటాయి, ఎందుకంటే ప్యాకింగ్ నాని ఉంటుంది కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతాయి. బోల్ట్ కూడా ఆయిల్ ఉంటుంది, రష్ రాదు దీనికి. ఎక్కువ జంగ్ అట్లాంటిది ఏం రష్ బట్టుడు అట్లాంటిది ఏమి ఉండదు. 10 బోల్ట్ కూడా ఇప్పేయాలి. చూడండి ఎట్లా ఇప్పుతున్నా. 10 బోల్ట్ కూడా కంపల్సరీ అన్నీ ఇప్పిన తర్వాతనే చెంబర్ తీయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి కంపల్సరీ ఇప్పుకోవాలి. 1 ఇంచ్ బోల్ట్ వస్తుంది దీనికి. ఒకవేళ బోల్ట్ ఏమైనా స్లిప్ అయినా కానీ థ్రెడ్డింగ్ ఇట్లా 1 ఇంచ్ TVS బోల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వాచర్ వేసి బోల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వీటికి ఎట్లా అంటే వాచర్లు దీనికే ఉంటాయి. BS3 నుండి వాచర్తో బోల్ట్ వస్తుంది. ఓల్డ్ మోడల్కి BS2 వాచర్ రాకపోతుండే, వీటికి వాచర్తో వస్తుంది. 10 నెంబర్ బోల్ట్ వస్తాయి, అవి వాచర్తో పాటు వస్తాయి. చూడండి ఎట్లా పని చేస్తున్నావు, చూస్తారు కదా. కొంచెం నాకు అలవాటు ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది, మీకు కొంచెం స్లో అయిపోతుంది. దాంతో కొంచెం కష్టం ఉందంటే 10 నెంబర్ టీపాన్ ఉన్నా కానీ టీపానతో కూడా వెళ్తాయి, ఈజీగా వెళ్తాయి టీపానతో. ఇంకా మన దగ్గర టీపాన్ అవైలబుల్ లేదు కాబట్టి దీంతో అడ్జస్ట్ అయ్యి ఇప్పడం అవుతుంది. కొంచెం నాకు అలవాటు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తారా ఫాస్ట్గా ఇప్పేస్తున్నా. కొంచెం స్లోగా ఇప్పినా ఏం కాదు, కాకపోతే ఫాస్ట్గా అయిపోతుంది. పని ఫాస్ట్ అయితే ఇంకో బండి చేసుకోవచ్చు, రెండు అయిపోతాయి పనులు. ఈ బండి అయిపోయినాక ఇంకో బండి లైన్లు ఉంది ఆల్రెడీ, అది కూడా చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం ఫాస్ట్గా ఇప్పుతున్నా. ఆల్రెడీ లేట్ అయిపోయింది, 7:30 అవుతుంది టైం. చీకటి అయిపోయింది. చలికాలం ముందుగానే బయట ఉంటే ఫుల్ చలి పెడుతుంది, చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికోసం ఫాస్ట్గా వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం పెట్టారని ఫాస్ట్గా వేయడం అవుతుంది. చూడండి 10 బోల్ట్ ఇప్పేసిన కదా. 10 బోల్ట్ ఇప్పినాక మైనస్ స్కూటర్ తీసుకోవాలి మనం. చూడండి మైనస్ స్కూటర్ తీసుకొని చెంబర్ ఉంది కదా, సైలెన్సర్ బ్రాకెట్కి చెంబర్కి మధ్యలో పెట్టి ఇక్కడ పెట్టేసి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే చెంబర్ వచ్చేస్తుంది ఈజీగా. అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా సుత్త పెట్టి అట్లా కొట్టుడు కూడా అవసరం ఉండదు దీనికి, ఈజీగా వస్తుంది. మళ్ళీ వేరే లెక్క తీయాలంటే రాదు అది. చూస్తారా బేరింగ్, ఇది సిఆర్ బేరింగ్. 13 నెంబర్ బోల్ట్ వస్తుంది దీనికి, 2 13 నెంబర్ బోల్ట్ కంపల్సరీ. బిట్ రాడు, ఎక్స్టెన్షన్ రాడు. ఆల్రెడీ నేను కొంచెం లూజ్ చేసుకుని ఫ్రీగా వెళ్తున్నాయి. సిఆర్ బేరింగ్ అంటారు, కనెక్టింగ్ బేరింగ్ అంటారు, 2 అంటారు, లేదా క్రాంక్ బేరింగ్లు కూడా అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం పిలుస్తారు. చూస్తారు కదా 2 బోల్ట్ వస్తే 2 బోల్ట్ కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి. చూసారా క్రాంక్ అది. బేరింగ్ దానికి ఉంది చూసారా, వైట్ కనబడుతుంది. చూస్తారా స్కూటర్ పెడుతున్నా. కొంచెం ఒక్కనే ఉన్నా కాబట్టి ఫోన్ కింద పెట్టి తీయాల్సి వస్తుంది, దానికోసం సరిగ్గా కనబడదు. ఇది ఒక్కటి జర అటు ఇటు కనబడుతుంది, ఫోన్ కింద పెట్టి తీస్తున్నా.
కనబడతలేదు కదా మీకు? నేను చూడలే, ఫోన్ కింద అట్ట మీద పెట్టి తీసే వరకు అట్లా కనబడుతుంది అది. చూడండి అట్లా తీసేసిన, బేరింగ్ వెళ్ళిపోయింది. ఇది బేరింగ్ మొత్తం పోయింది, ఇది కొట్టేసిన బేరింగ్. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంజన్ సీజ్ తగ్గుతుంది. పార్ట్స్ అన్నీ మన దగ్గరనే ఉంటుంది. ఆయిల్ ఈఎన్ఐ వాడతాం మనం, ఆయిల్ ఈఎన్ఐ పెట్రోనాక్స్ రెండు వాడతాం. ఆయిల్ తీసుకున్నా, సిఆర్ బేరింగ్, పిఓపి సిఆర్ బేరింగ్. సిఆర్ బేరింగ్ తీసుకున్నాం కదా, దానికి సంబంధించి మళ్ళీ ప్యాకింగ్ చెంబర్కి. ఇందాక చెంబర్ ఇప్పుకున్నాం కదా మనం, ఆ చెంబర్ ప్యాకింగ్. ఆయిల్ ఫిల్టర్, ఇది డీజిల్ ఫిల్టర్. రెండు కూడా ఉదయలోనే తీసుకున్నాం మనం. ఉదయలో కొంచెం బాగానే ఉంటాయి పార్ట్స్, కొన్ని పార్ట్స్ అట్లా ఉంటాయి, మిగతా పార్ట్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఇది ఆనాబండ్, ఇది బ్లేడ్, ప్యాకింగ్స్ క్లీన్ చేయడానికి. సామాన్లు అయితే అన్నీ మన దగ్గరనే అవైలబుల్ ఉంటాయి, బయటికి పోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకొక లొకేషన్ కావాలంటే గూగుల్లో హనుమాన్ ఆటో గ్యారేజ్ అని కొడితే వచ్చేస్తుంది. గూగుల్లో అయినా జస్ట్ డైల్ అయినా మన లొకేషన్ ఫైండ్ అవుట్ అవుతుంది. మీరు కొట్టినా కానీ చూపిస్తుంది, లొకేషన్ చూపిస్తుంది, హనుమాన్ ఆటో గ్యారేజ్ అని కొడితే. యూట్యూబ్లో అయితే ఇట్లా మన ఛానల్ నేమ్ వచ్చేసి హనుమాన్ ఆటో గ్యారేజ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్యాకింగ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి, ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం కూడా ప్యాకింగ్ అనేది కొంచెం కూడా ఉండద్దు, ఉంటే మళ్ళీ ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. బేరింగ్ చూడండి ఎట్లా తీస్తున్నా, ఈజీగా వెళ్ళిపోతుంది. ఇట్లా 2000 పెట్టేస్తే వెళ్ళిపోతుంది ఈజీగా. సిఆర్ బేరింగ్, రెండు బోల్ట్ వస్తాయి, రెండు వాచర్లు వస్తాయి. ఆ బోల్ట్కి ఒక వాచర్, ఈ బోల్ట్కి ఒక వాచర్. కొత్త వాచర్లే కంపల్సరీ వేసుకోవాలి, దాంట్లో వచ్చినాయి. పాత అస్సలు వాడద్దు, వాడినామంటే క్రాంక్ ఇంజన్ వలిగిపోయే అవకాశం ఉంటుంది, క్రాంక్ మొత్తం పట్టేస్తుంది. చూడండి ఒక బేరింగ్ తీసుకున్నా, దీనికి పెడుతున్నా. కటింగ్ ఉంటుంది రెండు సైడ్, ఒక సైడ్ నార్మల్ ప్లేన్ ఉంటుంది బేరింగ్. కటింగ్ ఉన్న సైడ్ లోపలికి పెట్టాలి కంపల్సరీ. చూడండి పెట్టేసిన కూడా ఆల్రెడీ. కొంచెం పుల్లి తిప్పుకొని మళ్ళీ క్రాంక్ మీద సిట్టింగ్ వేసుకోవాలి. స్కూటర్ పెట్టి సెట్ చేసుకుంటున్నాం, కొంచెం సిట్టింగ్ సరిగ్గా కాకపోతే. చూస్తారు ఎట్లా సిట్టింగ్ చేసిన. బేరింగ్ కింది సైడ్ ఫిట్టింగ్ చేసేది. గాల కంపల్సరీ, గాలలో సేమ్ లోపల సైడ్ కూడా అదే గాలి ఉంటుంది, సేమ్ కూర్చోబెట్టాలి గాలలో. ఉల్టా కూర్చోబెడితే మళ్ళీ బేరింగ్ కూర్చోదు, ఇంజన్ వలిగిపోతుంది. కొంచెం తేడా అయినా ఇంజన్ వలుగుతుంది. చూస్తారా ఫ్రీగా ఉంటుంది. బోల్ట్ చూడండి, ఒక బోల్ట్, ఒక వాచర్. కొత్త ఏవైతే వాడతాం మనం, పాత అస్సలు వాడద్దు. చూస్తారా బోల్ట్, వాచర్, దానికి పెట్టేసి లోపల పెట్టేస్తే సరిపోతుంది. మావాడిని వీడియో తీయంటే మావాడు ఎక్కడన్నా తీస్తున్నాడు, మజాకులు చేస్తున్నాడు. చూస్తారా సేమ్ గాలి ఉన్న సైడే లోపల గాలి ఉంటుంది, దానికో గాలి దీనికో గాలి. క్రాంక్ దగ్గర ఉన్నదానికి మన చేతిలో ఉన్నదానికి రెండు గాలులు కూడా సేమ్ ఉండాలి, ఒకటే సైడ్. ఆపోజిట్ వేసినా కానీ పలిగిపోతుంది, ఎట్లా చేసినా పలిగిపోతుంది. సేమ్ ఎట్లా తీసినా అట్లా ఫిట్ చేయాలి కంపల్సరీ. ఫుల్ టైట్ చేయాలి, చాలా ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్, మరీ ఇరిగిపోయేటట్టు కాకుండా నార్మల్గా ఫుల్ టైట్ చేయాలి. చూస్తురా ఇట్లా చేస్తున్నా ఫుల్ టైట్. చూడండి పాన తీసుకున్నాం బిట్, ఇంకా బోల్ట్ తీసుకున్నా. బోల్ట్ కూడా ఫిట్ చేస్తున్నా. రెండు బోల్ట్ కంపల్సరీ ఫిట్ చేయాలి. ఫోన్ కింద పెట్టినా కాబట్టి వీడియో కనబడట్లేదు, అది బిట్ ఆడుతుంది కంపల్సరీ. 13 నెంబర్ బిట్ వస్తుంది. ఇది బిట్ రాడ్ ఎక్స్టెన్షన్, బిట్ రాడ్ ఎక్స్టెన్షన్ కంపల్సరీ టైట్ చేయాలి, ఫుల్ టైట్. చూడండి ఫుల్ టైట్ చేసేస్తా. లైట్ పెడుతున్నా కానీ సరిగ్గా కనబడట్లేదు, ఎందుకంటే మనది చిన్న ఫోను కనబడదు సరిగ్గా. మంచి కెమెరా అట్లాంటిది అయితేనేమో జర బాగా కనబడుతుంది. ఇంకా చూడండి
ఇట్లా ఫుల్ టైట్ చేసుకోవాలి, కంపల్సరీ ఫుల్ టైట్ చేయాలి. ఆపోజిట్ టైట్ చేయాలి, మళ్ళీ కొంచెం అటు ఇటు టైట్ చేసినా కానీ కష్టమే, మళ్ళీ ఆపోజిట్ నట్టు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. దానికోసం ఆపోజిట్ చేసుకోవాలి మనం టైట్. చూస్తారా ఫుల్ టైట్ చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా, సేమ్ అట్లనే వేసుకోండి. కరెక్ట్ టైట్ చేస్తే ఏం కాదు, లైఫ్ మంచిగా ఉంటుంది. ఏం ఇంజన్ ఇట్లా ఏం రిపేర్ అనేది ఏం రాదు. కొంతమంది భయపడతారు సిఆర్ బేరింగ్ వేస్తే ఏమైనా అవుతుందేమో, ఇంజన్ వలిగిపోతుందేమో అట్లా అనుకుంటారు. అట్లాంటిది ఏముండదు. ఇది ఆనా బండ్ రెడ్ వాడతాం మనము. చూడండి ప్యాకింగ్కి ఎట్లా పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టుకొని డైరెక్ట్ చెంబర్కి పెట్టినా కానీ కలిసిపోతుంది. కాకపోతే కొంచెం మనం చేతితో రుద్దుకుంటే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. నేనైతే చేతితోనే రుద్దేస్తా. చూడండి ప్యాకింగ్ అంతా నీట్గా పెట్టేసుకోవాలి. అనబడి నీట్గా ఏడ కూడా గ్యాప్ ఉండద్దు. గ్యాప్ ఉంటే కథం ఆయిల్ కారుతుంది. మొత్తం కిందనే ఉంటుంది కాబట్టి ఆయిల్ కారిపోతుంటుంది. దానివల్ల మళ్ళీ కస్టమర్ వస్తాడు, మళ్ళీ మొత్తుకుంటాడు, నువ్వు ఏం చేసినావు, ఆయిల్ కారుతుంది, లీకేజ్ అవుతుంది, అప్పుడు అదే ఉండే నువ్వు చేసినప్పటి నుండే కారుతుంది అంటారు. వేరే దగ్గరికి వెళ్ళి కారినా మనం మిన్నేస్తాడు. దానికోసం మనం మంచిగా నీట్గా చేసిన కాడికి నీట్గా వేసుకోవాలి. ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా మీకు, చెంబర్కి పెట్టేసిన. ఆపోజిట్ టైట్ చేసుకోవాలి, ఇవి కొంచెం చూసి టైట్ చేసుకోవాలి. ప్యాకింగ్ ఒక్క సైడ్ చేసినాం అనుకో కష్టం అవుతుంది. ఆపోజిట్ చూసి చేసుకోవాలి. చెయ్యి ఫ్రీగా ఆడుతుంది కాబట్టి తిప్పేస్తాను నేను. మీకు ఒకవేళ అట్లా ఉంటే అట్లా తిప్పొచ్చు, లేకపోతే ఇంకెట్లా అంటే అట్లా ఆపోజిట్ టైట్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ అయితే దగ్గరికి అయితే పెట్టుకోవాలి, 2 బోల్ట్లు పెట్టుకొని ఆపోజిట్ టైట్ చేసుకుంటూ రావాలి. ప్యాకింగ్ వాళ్ళు ఇప్పకుండా ఉంటుంది సేమ్ టు సేమ్ చేస్తే. చూస్తారా టైట్ ఎట్లా చేస్తున్నా. ఫస్ట్ ఆల్రెడీ మనం ఎందుకు అంటే ఈ కొన కోటి ఆ కొన కోటి 4 పక్కల 4 బోర్డులు పెట్టేసి తర్వాత పెట్టేసినాం. అది వీడియో తీసినా కానీ కొంచెం డిలీట్ అయినట్టుంది, సరిగ్గా రాలే. చూడండి ఇట్లా ఫుల్ టైట్ చేసుకోవాలి. మరీ ఫుల్ టైట్ కాకుండా నార్మల్గా అయినంత తెలిసిపోతుంటుంది మనకు. ప్యాకింగ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే తెలిసిపోతుంటుంది, చూసి చేసుకోవాలి. ప్యాకింగ్ వలిగిపోతుందంటే ఆడికి వదిలేయాలి, అన్ని సమానం టైట్ చేయాలి. మళ్ళీ సేమ్ టు సేమ్ అన్ని బోల్ట్ సేమ్ టు సేమ్ సమానంగా టైట్ చేసుకోవాలి. సమానం టైట్ చేస్తే బెటర్ ఉంటుంది, ప్రాబ్లం అనేది రాదు. చూడండి ఫుల్ టైట్ చేసుకుంటున్నా. ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ, అన్ని దగ్గరికి బోల్ట్ ఫిట్టింగ్ చేసేసిన. ఫుల్ టైట్ చేస్తున్నా, నార్మల్గా అన్ని సమానం చేస్తున్నా. చూడండి ఒకటే లెవెల్ చేసుకోవాలి బోల్ట్. ఏమాత్రం అటు ఇటు అయినా కథం ప్యాకింగ్ వలిగిపోతుంది. దానివల్ల మళ్ళీ ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత ప్రాబ్లం రావద్దంటే సమానం చేసుకోవాలి. ఓకేనా. ఇది ఆయిల్ ఫిల్టర్ ఇప్పడానికి మనం బైక్ చైన్ ఉంటుంది కదా, చైన్ని ఒక కోన్ వస్తుంది, ఫారక్ కోన్, ఆ కోన్కి వెల్డింగ్ చేయించి పాన తయారు చేసుకున్నాం. లేదంటే మీకు రాణిగంజ్ అటు సైడ్ ఉంటే, హైదరాబాద్ సైడ్ అయితే పాన దొరికిపోతుంది. అది బెండ్ అవుతుంది, 4 రోజులు కూడా ఉండదు. ఒక 4 ఫిల్టర్లు 5 ఫిల్టర్లు 5-6 బండ్లు చేసే వరకు బెండ్ అయిపోతుంది. ఇది అనుకోండి లైఫ్ టైం ఉన్నన్ని రోజులు ఉంటుంది. మళ్ళీ పోయిందంటే మళ్ళీ కొంచెం వెల్డింగ్ కొట్టించుకుంటే అయిపోతుంది. పోదు అసలుకి, ఒకవేళ పోతుంది. చూడండి ఆయిల్ ఈఎన్ఐ ఆయిల్ వాడుతున్నాం మనం, CH4 గ్రేడ్. ఇది 15W40 డీజిల్ ఇంజన్కి పోసుకోవచ్చు, ఏ ఇంజన్కైనా పోసుకోవచ్చు, టాటా ఏస్కైనా వాడుకోవచ్చు. ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి ఉదయ్లో వాడుతున్నాం మనం. ఆయిల్ ఈఎన్ఐ ఆయిల్ ఫిల్టర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఓరింగ్ ఉంది కదా పైన బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, అది నానే మందం పోసుకుంటే సరిపోతుంది ఆయిల్. చూడండి ఫిల్టర్ టైట్ చేసేస్తున్నా. మళ్ళీ చైన్ పెట్టి ఒక్కసారి ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చైతో సరిపోతుంది. ఒకవేళ మనకు డౌట్ ఇక మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుందేమో, రన్నింగ్ లూసిపోతుందేమో, అట్లాంటి డౌట్లు ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఉండద్దు అనుకుంటే మనం కొంచెం చూస్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఏముంటుందంటే చేతితో టైట్ చేసి ఉంటుందో ఉండదో, పోతుందేమో అట్లా అనిపిస్తుంది. ఇది ఆయిల్ క్యాప్ కంపల్సరీ కొంచెం టాప్అప్ చేస్తే ఫ్రీగా వెళ్ళిపోతుంది. కటింగ్ పెడితేనే ఒక 2-3 సార్లు ఇట్లా కొట్టినాం అనుకోండి, ఫ్రీగా వెళ్తుంది. గేజ్ పుల్ల తీసుకోవాలి కంపల్సరీ ఆయిల్ పోసే ముందు. తీయకపోతే ఆయిల్ అనేది హెయిర్ బ్లాక్ అయిపోయి పైనకి చిత్తేస్తుంది, మొత్తం ఆయిల్ అంతా కింద పడుతుంది. ఎంత కాకుండా ఉండదంటే
గేజ్ పుల్ల తీసేయాలి కంపల్సరీ. కరెక్ట్ లీటర్న్నర వస్తుంది. మీ దగ్గర ఒకవేళ లీటర్ డబ్బా, హాఫ్ లీటర్ డబ్బా ఉంటే లీటర్న్నర పోసేసి గేజ్ చెక్ చేయాల్సిన అవసరమే లేదు. నేను రెగ్యులర్ పోస్తా కాబట్టి నేను చెక్ చేయను, డైరెక్ట్ పోసేస్తా. పోసి ఒకసారి చెక్ చేసుకుంటే గేజ్ పుల్ల పెట్టి అంతే. ఇది BS4 కాబట్టి కొంచెం గేజ్ పుల్ల బెండ్ ఉంటుంది. చూస్తారా, కొంచెం చీకటి ఉండడం వల్ల మీకు సరిగ్గా గేజ్ కనబడట్లేదు. 2 కార్ట్లు ఉంటాయి, ఏ పుల్లకైనా 2 కార్ట్లు ఉంటాయి. BS4 కానీ BS3, 2, 3 వెహికల్ 4 వెహికల్లకు కూడా 2 కార్ట్లు ఉంటాయి. ఎనీ వెహికల్ మీకు ఇన్ కేస్ కార్కైనా సరే 2 కార్ట్లు ఉంటాయి. 2 కార్ట్ల కాడికి కంపల్సరీ ఉండాలి ఆయిల్. కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువ అయితే ఉండొద్దు. మన కార్ల వాటికేమో 4 పిస్టన్లు 3 పిస్టన్లు వస్తాయి కాబట్టి వాటి కొంచెం ఎక్కువైనా కానీ ఏం కాదు, కవర్ అయిపోతుంది. ఈ బండికి ఎట్లా అంటే ఎక్కువైంది అనుకోండి, రేజ్ అయిపోతుంది, ఫుల్ రేజ్ అయిపోతుంది బండి. మనం ఆఫ్ చేసినా కానీ ఆఫ్ చేయలేము, అంత రేజ్ అవుతుంది. మామూలుగా వచ్చే ఎక్సలేటర్కి 3 ఎక్సలేటర్ వస్తుంది. రేజ్ అయిందంటే ఆయిల్ ఎక్కువైతే చాలా రిస్క్ ఉంటుంది రేజ్ అయితే. చూస్తురా, ఆయిల్ పోసేసిన, గేర్ బాక్స్ ఆయిల్ అది. దీంట్లో లీటర్ వస్తుంది, కాకపోతే మనం లీటర్ బాగుంటుంది ఇట్లా ఎట్లయినా దీంట్లో హాఫ్ డబ్బాల ఆ లీటర్ బాగా మొత్తం పోసేస్తున్నాం. ఎందుకంటే పోయడం కూడా ఎందుకంటే క్లచ్ పెట్టి జల్దీ కాలకుండా ఉంటాయి, ఫ్రీగా ఆడుతుంది అనమాట ఇంజన్. చూడండి ఎట్లా పోస్తున్నాం, ఆయిల్ మొత్తం కంపల్సరీ అంతా పోసేస్తున్నాం. ఫ్రీ ఉంటుంది, క్లచ్ పెట్లు మొత్తం ఫ్రీగా ఉంటాయి, పోవు. లైఫ్ మంచిగా ఇస్తాయి అనమాట. 1 ఇయర్ అయినా నడుస్తాయి. ఆయిల్ ఉన్నంతసేపు క్లచ్ పెట్లు పోవు. ఒకవేళ మనం పొడగొట్టాలనుకుంటే క్లచ్ పట్టి రేజ్ చేస్తే పోతాయి అంతే. థర్డ్ ఫోర్త్లు బాగా నడిపిస్తే పోతాయి అంతే. చూస్తారు కదా, ఆయిల్ చేంజ్ కంప్లీట్ అయిపోయింది.